నా చెల్లిని కొట్టుకుంటా చంపుకుంటా మధ్యలోకి రావడానికి నువ్వెవడరా అసలు దీన్ని అంటూ మళ్ళీ ప్రేమనైతే విశ్వ అయితే కొట్టబోతూ ఉంటాడనమాట. ఇక మధ్యలో రామరాజు అయితే అడ్డంగా రావడంతో ప్రేమకు తగలాల్సిన చెప్పదెబ్బ అయితే రామరాజుకి తగులుతుంది. ఇక అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారనమాట. ఇక ధీరజ్ అయితే మా నాన్ననే కొడతావురా అని చెప్పేసి కోపంతో విశ్వాన్ని అయితే చెంప చెళ్ళు మనిపిస్తాడనమాట. ఇక అలా ధీరజ్ విశ్వ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే కలపడుకుంటూ ఉంటారు. ఇక రామరాజు అయితే రే ఆగరా వాడు కావాలని కొట్టలేదు, పొరపాటున చేయి తగిలింది, గొడవ పెద్దది చేయకని చెప్పేసి అంటాడనమాట. లేదు నాన్న వాడు నేను కావాలని కొట్టాడు, నీ మీద పడిన ఆ చేతిని నరుకుతానని చెప్పేసి విశ్వ మీదకి ఇంకా దూసుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇక రామరాజు అయితే ఆగరా అని చెప్పేసి ఇక ధీరజ్ని అయితే పక్కకైతే తోసేస్తాడు. పోరా లోపలికి పో అని చెప్పేసి తిట్టి ఇక ధీరజ్ని అయితే లోపలికి అయితే పంపిస్తాడనమాట. ఇక విశ్వ దగ్గరికి అయితే వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి ఆ అమ్మాయి నీ చెల్లెలు మాత్రమే కాదు నా ఇంటి కోడలు అని చెప్పేసి ఇక రామరాజు అయితే అంటాడనమాట. నా కోడల మీద ఇంకోసారి చెయ్యి లేచిందంటే ఒంటి చేత తిరగాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట రామరాజు విశ్వకి. ఇక ధీరజ్ అయితే వాళ్ళ నాన్నే విశ్వ కొట్టింది గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. పొర లోపలికి అని చెప్పేసి ధీరజ్ని తిట్టి వెళ్ళిపోతాడైతే రామరాజు. అయితే ధీరజ్ మాత్రం విశ్వాన్ని అయితే వదిలిపెట్టాడు అనమాట. దెబ్బకి దెబ్బ కొట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక విశ్వ అయితే బయటికి వెళ్తూ దమ్ముంటే రారా చూసుకుందాం ఎలా ఉంది నా దెబ్బ అని చెప్పేసి సైగ చేసి మరీ మీసం మెలేస్తూ రెచ్చగొట్టి వెళ్ళిపోతాడనమాట. ఇక ధీరజ్ అయితే ఇంకా కోపం ఎక్కువైపోతుంది అనమాట. ఇక కోపంగా విశ్వ వెనకాలే బండేసుకుని వెళ్తూ ఉంటాడు. వద్దురా వద్దురా అని చెప్పేసి తిరుపతి అయితే అంటూ ఉంటాడనమాట. గొడవలు వద్దని నాన్న చెప్పాడు కదరా, వద్దురా అల్లుడు వినరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు మావయ్య వాడు మా నాన్నపై చేయి వేశాడు, వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టినని చెప్పేసి కోపంగా ధీరజ్ అయితే వెళ్తూ ఉంటాడనమాట. తిరుపతి అయితే ధీరజ్ వెనకాలే వెళ్తూ పెద్దోడైన చందుకి అయితే ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడనమాట. వాడు మా నాన్నపై చేయి వేస్తాడు, చంపేస్తానని చెప్పేసి చందు అయితే అంటాడు. ఏంట్రా నువ్వు చిన్నోడేదో ఆవేశంలో ఏం చేస్తాడని నీకు ఫోన్ చేస్తే నువ్వు కూడా ఆవేశపడుతున్నావు, వాడు ఎవరు చెప్పినా వినేటట్లేడు, ఫోన్ చేసి వాడిని వెనక్కి రమ్మని చెప్పరా అని చెప్పేసి తిరుపతి అయితే అంటాడనమాట. సరే మామ అని చెప్పేసి ధీరజ్కి అయితే ఫోన్ చేస్తాడు చందు. ఇక ధీరజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను అన్నయ్య అని చెప్పేసి అంటాడనమాట. రే నువ్వు ఏ పనిలో వెళ్తున్నావో నాకు తెలుసు, నోరు మూసుకొని వెనక్కి వెళ్ళు, నేను చెప్పేది విను, వెనక్కి పో అని చెప్పేసి అంటాడనమాట చందు. ఇక ధీరజ్ అయితే ఇక బ్రేక్ వేసినట్టు ఇక ఆగిపోతాడు. ఇక విశ్వ అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ ధీరజ్ గడి బాబును ఒక్కటి పీకాను, పొరపాటున తగిలినా కూడా ఆ రామరాజు గడిని కొట్టానని ఫుల్ హ్యాపీగా ఉంది. పనిలో పనిగా రామరాజు గారిని ఇంకో 4 పీకుంటే బాగుండేది, మంచి ఛాన్స్ మిస్ అయిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే చెప్పుకొని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇక ధీరజ్కి అయితే వాళ్ళ నాన్నని విశ్వ కొట్టిన దెబ్బే గుర్తొచ్చి చందు చెప్పిన మాటని లెక్క చేయకుండా విశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళి బాగా కొడతాడనమాట. విశ్వాన్ని అయితే కింద పడేసి మరి కొడుతూ ఉంటాడు. ఇక ఎంతలోనే ఇక పెద్దోడితో పాటు తిరుపతి కూడా వచ్చి ధీరజ్ని అయితే వద్దురా ఆగురా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక ధీరజ్కి ఎంత అడ్డుకున్నా ఆగడనమాట. ఇక విశ్వాన్ని కొడుతూనే ఉంటాడు. ఇక చందు అయితే ధీరజ్ని బలవంతంగా లాక్కొచ్చి చెప్పాను కదరా నీకు ఇంటికి వెళ్ళమని, వీడితో ఎందుకు గొడవ పడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడనమాట. తట్టుకోలేకపోతున్నానని అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఈ విషయం నాన్నకు తెలిస్తే కోపడతాడు, పోరా అని చెప్పేసి ధీరజ్ని అయితే పంపిస్తాడనమాట చందు. ఇక అలా వాళ్ళు వెళ్తూ ఉండగానే విశ్వ అయితే వాళ్ళతో రే మీ బాబును ఒక చెంపపైనే కొట్టా చూస్తూ ఉన్నాడురా, ఈసారి మీ బాబును మామూలుగా కొట్టనని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో చందు అయితే వెనక్కి తిరిగి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పేసి విశ్వాన్ని అయితే కొడతారనమాట. ఇక ధీరజ్ కూడా వచ్చేసి విశ్వాన్ని కొడతాడు. ఇక అన్నదమ్ములు ఇద్దరు కలిసి విశ్వాన్ని అయితే పిచ్చ కొట్టుడైతే కొడతారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.